ఉగాది రోజు తీసిన ఒక ర్యాండమ్ వీడియో అనమాట ఇది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియోలో అయితే ఉగాది రోజు ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే తీశాను. ఇంకా ఆ వీడియోనే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగే పూజ అయితే చేసుకున్నాను. ఆ రోజు ఒక షార్ట్ కూడా ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా. ఇంకా ఇంట్లో పూజ అది చేసుకొని ఈ విధంగా ఉగాది పచ్చడి అది తయారు చేసేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసేసి ఇంకా మేము కూడా తినేసాము. ఇంకా స్టవ్ అన్నీ కూడా నీట్గా తుడిచేసి చక్కగా బొట్లు అవన్నీ పెట్టుకొని దూపమది వేసుకున్నాను. ఇంకా ఇంటి గుమ్మం ముందు కూడా ఈ విధంగా చక్కగా ఒక ముగ్గు పెట్టుకొని గుమ్మానికి కూడా మంచిగా పసుపది రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంటి ముందు ఈ విధంగా నిండుగా కనిపించిందనమాట. ఇంకా ఆ రోజు ఆ తర్వాత ఇంకేం పెద్దగా తీయలేదు. నేను వంటలు అవి ఏం చేయలేదు, పాయసం చేశాను. కాకపోతే ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ అది చేసాము. ఇంకా తర్వాత అయితే వాతావరణం అంతా ఒక్కసారి చేంజ్ అయిపోయింది. విపరీతంగా గాలి, అసలు వర్షం కూడా పడిందనమాట. ఈ ఉగాదిలో ఫస్ట్ అంటే ఉగాది తర్వాత పడిన వర్షం కొత్త వర్షం అంటారు కదా. ఇంకా అలా మాకైతే ఉగాది రోజే వర్షం అయితే పడింది. ఆ రోజు ఎన్ని ఏరియాల్లో వర్షం అది పడింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా రోజు అయితే ఫస్ట్ విపరీతంగా గాలి ఉండేది. ఇంకా తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, మామిడి చెట్టుకి చిన్న చిన్న మామిడికాయలు అయితే ఉన్నాయి. ఇంకా అవే అక్కడ చూపిస్తున్నాను అనమాట జూమ్ చేసి. విపరీతంగా ఈ సంవత్సరం అసలు మామిడి పువ్వు ఉండేది. కాకపోతే మధ్యలో పడిన వర్షాల వల్ల మొత్తం పువ్వు అంతా రాలిపోయింది. ఇంకా గాలి అయితే ఈ విధంగా ఉంది లంచ్ అయిన తర్వాత అనమాట. 2 ఆ టైంలో ఇంకా ఈ వీధిలోనే ఈ డాగ్ అయితే తిరుగుద్ది. దీనికి ముందు రోజు అంటే 2 డేస్ ఎన్ని డేస్ అయింది ఉగాది రోజుకి చిన్న పిల్లలు అయితే పుట్టాయి అనమాట, ఒక 2. ఇది ఒక ఆపోజిట్లో ఒక చెట్లు అవి ఉంటాయి, ఆ ప్లేస్లో ఉండేది. ఇంకా ఆ రోజు ఏం చేసామంటే తీసుకొచ్చేసామన్నమాట. ఈ పక్క దీంట్లో పెట్టాము, ఆంటీ వాళ్ళ దీంట్లో బయట వైపున. అంటే బాగా వర్షం గాలి అది వేస్తుంది కదా, ఈ వర్షం అది పడుతుందేమో అని చెప్పి ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చేసి అక్కడ పెట్టాము. ఇంకా అదే అక్కడ చిన్నగా ఉన్నాయి ఆ పిల్లలు. కాకపోతే దగ్గర నుంచి చూపిస్తే ఊరుకుంటుందో ఆ తల్లి అని, ఊరుకుంటుందో ఊరుకోదని చెప్పి ఇంకా దగ్గరగా ఆ పిల్లల్ని అయితే చూపించలేదు. ఇంక ఇక్కడైతే ఆ రోజు బయట ఈ గేట్ ముందు వైపునట్టు రేకది వేశారనమాట అంకులు. ఇంక ఇటువైపును కూడా వేస్తారు, మొక్కలు పెట్టిన అటువైపుకి కూడా అని, వర్షం అది పడేటప్పుడు వాటర్ అది వస్తుందని చెప్పి ఈ విధంగా వేస్తారనమాట రేకది సైడ్కి చిన్నగా. ఇంకా ఆ రోజు ఈ మొక్కలు అవి తీశారు. ఇంక అందుకని చెప్పి వీటన్నింటినీ కూడా అక్కడ అలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు వర్షం పడితే వాటర్ అదంతా ఉంటుందిలే అన్నట్టు ఇంకా అలా పెట్టాను. ఇంకా ఆ రోజు వర్షం పడేసరికి ఈవినింగ్ అయిందనమాట. మధ్యాహ్నం అంతా గాలి వేసింది, ఈవినింగ్కి వర్షం పడింది. ఇంకా ఆ రోజు మందార చెట్టు అక్కడ పొడవుగా కనిపిస్తుంది కదా, ఇంకా అదైతే విరిగిపోయిందనమాట. పైన అంతా కూడాని చాలా ఎక్కువ మొగ్గలు వచ్చాయి. ఒక 5 or 6 వచ్చాయన్నమాట ఒకే ప్లేస్లో. ఇంకా అదైతే ఆ రోజు రేక్ ఏదో తగిలిందేమో విరిగిపోయింది. ఇంకా దాన్ని పూర్తిగా ఊడిపోయింది. ఇంకా అందుకని చెప్పి పూర్తిగా తీసేసి దాంట్లోనే తర్వాత అయితే పెట్టాను. అక్కడ పైన ఊగుతుంది, కాకపోతే అలా కొద్దిగా అడ్జస్ట్ చేసి నిలబెట్టాను అనమాట. కాకపోతే సాయంత్రానికే మొత్తం వాడిపోయినట్టు అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పి పూర్తిగా తీసేసి మట్టిలో అదే కుండీలో పెట్టేశాను.
ఇంకా మెల్లమెల్లగా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఉగాది రోజు అయితే నార్మల్గానే వర్షం పడింది. ఈ వీడియో అయితే ఒక 2 డేస్ కలిపి అయితే యాడ్ చేశాననమాట. ఉగాది రోజు పడిన వర్షం అయితే అంటే ఒక నార్మల్గా పడిందనమాట. ఆ రోజు మధ్యాహ్నం వేసిన గాలికి మేఘంకి ఏదో పెద్ద వర్షం పడిపోద్దేమో అనుకున్నాం కానీ నార్మల్గా పడింది. నెక్స్ట్ రోజు అయితే బాగా పడింది అసలు. నెక్స్ట్ రోజు అయితే వడగళ్ళు వాన అంటారు కదా, ఇంకా అలా పడింది. ఇక్కడ నుంచి క్లిప్పింగ్స్ కూడా నెక్స్ట్ రోజు అనమాట తీసినవి. ఈ వీడియో అయితే మా ఆయన బచెల్లి అని చెప్పి అక్కడ తీశారు. అక్కడ ఉండేవాళ్ళు అనమాట వర్షం పడే టైంలో. ఇంకా అక్కడైతే ఆ విధంగా పడింది. అక్కడికి ఒక గంట అయిన తర్వాత ఉన్న దగ్గర కూడా పడినాయి అనమాట. ఈ విధంగా రాళ్ళ వర్షం, వడగళ్ళు వర్షం. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ పడుతున్నాయి. ఇంకా అలా నెక్స్ట్ రోజు పడింది. నేను ఇది సెకండ్ టైం అనుకుంటాను ఇలా వడగళ్ళు వర్షం చూడడం. అప్పుడెప్పుడో ఒడిస్సాలో ఒకసారి చూశాను. మళ్ళీ ఇది సెకండ్ టైము. ఎప్పుడు పెద్ద పెద్దగా చినుకులు పడినా సరే బయటకు వచ్చేసి చూస్తానమాట, ఏమో వడగళ్ళు పడుతున్నాయేమో అని చెప్పి. ఇంకా అలా అలా పడిందనమాట. ఇంకా ఈవినింగ్ అలా వర్షంకి పునుగులు అవి వేద్దామని చెప్పి దోశ బ్యాటర్ అయితే ఉంది. ఇంక అందుకని చెప్పి పునుగులు వేద్దామని ఇక్కడ టమోటో చట్నీ అయితే చేస్తున్నాను. ఈ టమాటో చట్నీ కూడా ఫస్ట్ టైం ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంకోసారి ఎప్పుడైనా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నార్మల్గా చెప్పేస్తాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి టమోటోస్, జీలకర్ర, సాల్ట్ వేసి ఈ విధంగా మగ్గించానమాట. ఇక్కడ పునుగులు బ్యాటర్ కలిపి పెట్టుకున్నాను, అది చూపిస్తున్నాను. ఇంకా టమాటో చట్నీకి ఆ విధంగా పేస్ట్ చేసిన తర్వాత నార్మల్గా పచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని అందులో ఈ టమాటో గ్రేవీని యాడ్ చేసుకుంటే బాగుంటాయి. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఈ విధంగా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అలా పునుగులు వేసుకొని తినేసామన్నమాట. దోశ బ్యాటర్ ఉంటే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని, కొద్దిగా మైదా వేసుకొని ఈ విధంగా పునుగులు చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి. బాగుంటుంది కూడా టేస్టు. ఇంకా అలానే ఒకవైపు స్టిచ్చింగ్ కూడా అవుతుంది. ఇంకా ఆ రోజు సడన్గా చేయాలనిపించి ఇంకా చేశానమాట. ఇంకా స్టిచ్చింగ్ అయితే ఒకవైపు అవుతుండేది అప్పుడు. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఇదైతే ఒక 2 డేస్ వీడియోని కలిపి ఈ విధంగా మిక్స్ చేసి అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.